నిన్న ఈరోజు రేపు అనగా 3, 4, 5 ఈ 3 రోజుల్లో ఈ నెల వికారాబాద్ శివాలయంలో ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో శాంతి పూజలు అనగా పురస్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే మరి ఇంతకుముందు ఇంచుమించుగా ఒక 10-15 సంవత్సరాల క్రితం ఈ శివాలయం కీర్తిశేషులు నరసింహరావు గారి చేతుల మీదుగా ఈ గుడి స్థాపించడం జరిగింది. మరి దాని తర్వాత ఒక 7-8 సంవత్సరాలు మరి ఎవరు పట్టించుకోకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం గుడి కూడా శిథిలావస్థకు వచ్చి ఉండే. మరి అట్లాంటి సందర్భం లోపల కీర్తిశేషులు నరసింహరావు గారి సోదరుడైనటువంటి వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు మరి నా దగ్గరికి ఎన్నోసార్లు పలుమార్లు నా దగ్గరికి వచ్చేసి, అన్న ఈ గుడి గురించి మీరు పట్టించుకోవాలి, తప్పకుండా ఈ గుడిని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలి, మరి ఈ గుడి యొక్క శివలింగాన్ని మళ్లీ తీసి మరి మళ్లీ పునఃప్రతిష్టాపన మీ చేతుల మీదుగా చేస్తేనే, మీరు పట్టించుకుంటేనే మరి పెద్ద ఎత్తున ఈ గుడి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి పలుమార్లు వారు మరి నన్ను కోరినప్పుడు మరి నేను స్పందించి మరి 7 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో శివలింగాన్ని, అదేవిధంగా వినాయకుడు, పార్వతీదేవి, అదేవిధంగా విష్ణు, సూర్యదేవులందరినీ కూడా ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. మరి చేసుకున్నప్పటికీ కూడా మరి పానవట్టం కొద్దిగా క్రాక్ అయినట్లుగా దాన్ని అతికించి మాకు ఇచ్చినట్లుగా తెలిసింది. మరి ఈ దేవాలయం యొక్క స్థపతి రామలింగయ్య అంటే ఆయన స్థపతి ఈ గుడి కార్యక్రమాలను చేయడం జరిగింది. అప్పుడు మరి అన్ని విధాలు కూడా మేము వారికి సపోర్ట్ చేసినప్పటికీ కూడా మరి ఈ విధంగా ఎందుకు జరిగింది అని చెప్పి మరి మాకు కొద్దిగా అనుమానం వచ్చినప్పుడు మరి ఎప్పుడైతే ఈ పునఃప్రతిష్టాపన చేసినామో అప్పుడు శ్రీ మాధవానంద సరస్వతి స్వాముల వారి సలహాల సూచనలు తీసుకొని మరి ఆ రోజు ఈ శివలింగాన్ని ఇక్కడ ఈ గుడిలో ఉన్నటువంటి విగ్రహాలను పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి నేను మా స్నేహితుడైనటువంటి మల్లారెడ్డి గారి సహకారంతో మరి శ్రీ మాధవానంద సరస్వతి స్వాముల వారి దగ్గరికి మళ్లీ వెళ్లి మరి అడగడం జరిగింది. స్వామివారు ఈ విధంగా మరి ఈ పానవట్టం కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుగా మాకు అనిపిస్తా ఉన్నదని చెప్పి వారికి అడిగినప్పుడు, సుధాకర్ రెడ్డి గారు నేను తప్పకుండా గుడికి వస్తాను, అక్కడికే వచ్చి పరిశీలించి మరి ఏం చేస్తే బాగుంటది అని చెప్పి నేను ఆలోచన చేస్తానని వారు చెప్పడం జరిగింది. మరి వారు మొన్న అంటే పోయిన నెల వచ్చి వారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విచ్చేసి మరి ఈ పానవట్టాన్ని లింగాన్ని పూర్తిగా పరిశీలించి మరి పునఃప్రతిష్టాపన చేయాల్సిన అవసరం లేదు, దీనికి పురస్కరణ అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఆ విరిగిన పానవట్టాన్ని ఏ పదార్థాలతో అతికించారో తెలియదు కాబట్టి ఈ పురస్కరణ కార్యక్రమం చేస్తే మరి దేవుడు శాంతించే అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా మీ కుటుంబానికే కాదు, ఉన్నటువంటి అందరి కుటుంబాలకు అందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మరి వారు చెప్పిన సూచనలకు సలహాల మేరకు మరి మేమందరం కూడా ఈ పురస్కరణ కార్యక్రమాన్ని ఈ రోజు అంటే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3, 4, 5 తేదీలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా మరి రేపు అంటే 5/3/2025 నాడు పెద్దలందరూ కూడా రేపు చివరి కార్యక్రమం కాబట్టి మరి పెద్ద ఎత్తున రేపు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి ఆ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి ముఖ్యంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరైతే మరి పాల్పంచుకున్నారో, ఎవరైతే మాకు సలహాలు సూచనలు ఇచ్చినారో వారు శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ గారు రేపు విచ్చేస్తున్నారు. మరి వారితో పాటుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, మన స్థానిక శాసనసభ్యులు, గవర్నర్లు పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. అదేవిధంగా మన వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి మన ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ వారికి ఇన్వైట్ చేయడం జరిగింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాళ యాదయ్య గారిని అందరినీ కూడా మరి ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా
కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన సీఎం యనమల రేవంత్ రెడ్డి గారి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి గారిని కూడా మరి ఇక్కడికి రేపు వారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. తిరుపతి రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి వారందరూ కూడా తప్పకుండా వస్తామని చెప్పి వారు మాట ఇచ్చినారు. అదేవిధంగా అఫీషియల్స్ అందరినీ కూడా మరి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, డీఎస్పీ గారిని, సీఐ గారిని అందరినీ కూడా మేము అందరం ఇన్వైట్ చేయడం జరిగింది. మరి కాబట్టి మరి రేపు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఈ కార్యక్రమంలో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చూసి అదేవిధంగా రేపు సాయంత్రం అంటే ఇంచుమించుగా 2-3 గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా మేము చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి భగవంతుని కృపకు పాత్రలు కాగలని చెప్పి కోరుకుంటున్నాను.